నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక ఇయర్ స్టార్ట్ అయినటువంటి విద్యా సంవత్సరం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విద్యా సంవత్సరం సంబంధించి ప్రైవేట్ కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ఇక సందడి మొదలవుతున్నారు. ఇదే అదునుగా చూసుకున్నటువంటి ప్రైవేటు పాఠశాల మాత్రం భారీగా ఫీజులు దండుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటిలాగే ఏడాది కూడా ఫీజులు దందా సాగిస్తున్నారు ప్రైవేటు పాఠశాల యజమాన్యాలు. ఇక తల్లిదండ్రుల ఆశలను క్యాష్ చేసుకుంటున్నటువంటి విద్యా సంస్థలు ఈ పరిస్థితి నేపథ్యంలోనే బిజినెస్గా మారేటువంటి పరిస్థితి, విమర్శలు ఎన్నో వస్తున్నప్పుడు కూడా ఇక తన పిల్లల భవిష్యత్తు కోసం బాగుండాలి, రూపాయి కష్టపడి కూడా మధ్యతరగతి ప్రజలు కూడా ప్రైవేట్ స్కూళ్ళని చదివించాలని పడుతున్నటువంటి తపన్ని క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా ప్రతి ఏడాది ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల రూపంలో దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో అదే పరిస్థితుల్లో ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే ఈ ఫీజుల వసూళ్ళకైతే తెరలేనట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12కు వచ్చినటువంటి స్కూళ్లలో అయితే ప్రైవేట్ స్కూళ్లు చాలా వరకు కూడా ఈ ఫీజుల మొత్తం మోగిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అయితే పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, లేదంటే పిల్లలకి మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో అయితే ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. దీనినే అదునుగా భావించినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే ఈ యొక్క ఫీజులు భారీగా వసూలు చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ అంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక పాఠశాలలో చూసుకుంటే ఎల్కేజీ నుంచి ప్రారంభం ఎల్కేజీ పిల్లలకు కూడా సుమారు 25,000 నుంచి 30,000 వరకు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా అంటే ఇప్పుడు ఈ అనుమతులు కూడా చాలా స్కూళ్లకు కూడా అనుమతులు లేకుండా కూడా నడిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో అయితే అంటే వందలాది ప్రైవేట్ స్కూళ్లు ఉన్నప్పటికీ కూడా అధికారుల పర్యవేక్షణ అయితే కరువైందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క స్కూళ్ళని అంటే ఏదైతే 1వ తరగతి నుంచి 7వ తరగతి స్కూల్ పర్మిషన్లు తీసుకోవడానికి అయితే విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి అయితే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అనంతరం 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ యొక్క ఆర్జేడీ అదేవిధంగా డిఎస్సీల నుంచి పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతి నెల అంటే ఏదైతే కొత్తగా పెడుతున్నారో స్కూల్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉన్నతాధికారుల నుంచి వీరు అనుమతులు పొందుతూ అదే ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేపించుకుంటూ ఉండాలి. ఈ విధంగా 5 సంవత్సరాలు రెన్యువల్ చేపించుకున్న తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ యొక్క స్కూల్స్ రెన్యువల్ పరిస్థితి అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవేవి కూడా లేకుండానే ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలు అయితే వాటిని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని పాఠశాలలకు అసలు అనుమతులు లేకున్నా కూడా ఉన్నత శాఖ అధికారులు అయితే పట్టించుకున్నట్టు పరిస్థితి కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల దందా అనేది ఎక్కువైందని కూడా చెప్పొచ్చు. ఏదైతే అంటే ఈ యొక్క అంటే హైదరాబాద్ లింక్డ్ స్కూల్స్ ఉండడం, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ చేస్తున్నామనే ఒకటే ఉద్దేశంతో అక్కడే అంటే పిల్లల నుంచి భారీగా అంటే తల్లిదండ్రుల ఆశనే క్యాష్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే వీరు ఆ పాఠశాల ఫీజులతో పాటు పుస్తకాలను కూడా అంటే నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను కూడా స్కూళ్లలోనే విక్రయిస్తున్న పరిస్థితి కూడా ఉంటాయి. అంటే కొద్ది రోజుల క్రితం ఇదే విషయమై ఎస్ఎఫ్ఐ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు ఆ పాఠశాలల్లో బుక్స్ తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టి ధర చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఈ విధంగా తల్లిదండ్రుల నుంచి అందిన కాడికి దోచుకోవడం, అంటే ఈ విద్యని కూడా వ్యాపారంగా మారుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఉన్నతాధికారుల చొరవ లేకపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని అయితే తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏదైతే ఈ యొక్క ఉన్నతాధికారులు ఏదైతే విద్యాశాఖ అధికారులు అంటే కొన్ని స్కూల్స్ కి ప్లే గ్రౌండ్స్ లేకపోవడం, కొన్ని స్కూల్స్ కి ఫైర్ సేఫ్టీ లేకపోవడం, ఈ విధంగా కొత్తగూడెంలో చూసుకుంటే కొన్ని పాఠశాలలో స్కూల్ పక్కనే కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అంటే ఆ పనికి సంబంధించినటువంటి ఏ ఒక్క వస్తువులు అప్పటి మీద పడి ప్రమాదం జరగక ముందే అంటే ఈ విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవాలని కూడా పేరెంట్స్ మొరపెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని స్కూల్స్ లో అంటే గవర్నమెంట్ స్కూల్స్ కి కొంత పరిధి వరకు అయితే ప్రైవేట్ స్కూల్స్ పెట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అంటే కొన్ని చోట్ల అయితే మాత్రం ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ కి కూతవేటు దూరంలోనే ఉన్న పరిస్థితి కూడా ఆ విద్యాశాఖలకు కూడా ఈ యొక్క ఆట స్థలాలు కూడా లేనప్పటికీ కూడా ఈ యొక్క పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అంటే ఈ యొక్క జిల్లా విద్యార్థి అంటే ఉన్నతాధికారులు అయితే ఈ యొక్క విద్యని వ్యాపారంగా మార్చడంలో వారిది ఒక ముఖ్య పాత్రగా కూడా చెప్పారు. ఎందుకంటే గత సంవత్సరం ఒక పాఠశాలకు సంబంధించి
అనుమతులు అంటే ఏదైతే ఏదైతే ఎంఈఓ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక పాఠశాలకైతే పర్మిషన్ వాటికి అనుమతులు ఇచ్చి దానిని స్కూల్ నడిపించుకోవడానికి లెటర్ కూడా ఇష్యూ చేసిన పరిస్థితి ఉంది. కానీ కొన్ని అంటే 6-7 నెలల తర్వాత మరలా ఆ స్కూల్ కి దారి లేదని లేదా ఆట స్థలం లేదని మరలా ఆ స్కూల్ ని క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. అంటే క్షేత్ర స్థాయిలో ఈ యొక్క అధికారులు అయితే ఈ యొక్క స్కూల్స్ ని పరిశీలించి పర్మిషన్లు ఇవ్వట్లేదని ఒక ఉదాహరణగా అయితే ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అదే అధికారి కానీ ఈ యొక్క స్కూల్ ని పరిశీలించి ఒకవేళ దానికి పర్మిషన్లు ఇచ్చి ఉంటే మరలా 5-6 నెలల్లోనే ఆ స్కూల్ ని మూసివేయాల్సిన పరిస్థితి అయితే వచ్చి ఉండకపోయేది. ఈ విధంగా ఉన్నతాధికారుల యొక్క నిర్లక్ష్యం వలన ఇటు స్కూల్స్ లో అయితే విద్య పిల్లలకి కరెక్ట్ గా అందలేదని, అదే విధంగా ఈ యొక్క స్కూల్స్ ఫీజుల పరంగా కూడా అంటే ప్రతి స్కూల్లో కూడా వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఫీజ్ పర్టికులర్స్ అనేటివి నోటీస్ లో పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏ ఒక్క స్కూల్స్ లో కూడా ఈ పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. అదే విధంగా ఎల్కేజీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి పిల్లలకి ఒక యాప్ రూపంలో 1500 రూపాయలు ఆ యాప్ కి చెల్లించాలని, అంటే ఆ పరీక్షలు నాకు వద్దు అని తల్లిదండ్రులు చెప్తున్నా కూడా ఆన్లైన్ లో పరీక్షలు రాయాలి, ఖచ్చితంగా ఈ యొక్క యాప్ తీసుకుంటేనే బుక్స్ ఇస్తామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంటాయి. అంటే నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రుల నుంచి 1000 రూపాయలు అంటే 1500 రూపాయలకు సంబంధించి యాప్ కి పుస్తకాలకి ఒక 7-8 రూపాయలు ఇంకా వాళ్ళని అయితే దోచుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిపై కూడా ఈ యొక్క విద్యాశాఖ అధికారులు అయితే ఎటువంటి చొరవ తీసుకోవట్లేదని చెప్పొచ్చు. వారి ఇదే విషయమై విద్యాశాఖ అధికారులను అడిగితే వారు అంటే మేము నిబంధనలు పాటించని పాఠశాలలను మూసివేస్తాం లేదా తీసివేస్తామని చెప్పి మాటలు అంటే చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యొక్క పాఠశాలని వారు పరిశీలించి ఈ యొక్క పర్మిషన్లు ఇవ్వట్లేదు. అదే విధంగా తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు ఎవరైనా కూడా ఈ యొక్క విద్యాశాఖపై ఒక అంటే జిల్లా కలెక్టర్ విద్యాశాఖపై దృష్టి పెట్టి ఈ యొక్క పెరుగుతున్నటువంటి ఫీజుల్ని కావచ్చు, లేదు అంటే బుక్స్, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా ఇన్ని అంటే అనేక విధాలుగా కూడా సుమారు ఒక విద్యార్థికి వచ్చి 50 నుంచి 60 వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇంత బాధలు అంటే ఏదైతే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ఇది ఒక గుదిబండగా మారిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వీటన్నిటిపై కూడా తగ్గించే ప్రయత్నం చేయాలని అయితే తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఉన్నటువంటి విద్యా సంవత్సరాలకు సంబంధించి ఇటువైపు ఫీజులు ఓ పక్క పెరుగుతూ ఉంటే ఓవైపు మీరు అన్నట్టు గుదిబండ్లా మారుతుంది. తల్లిదండ్రులకు కూడా విద్యా సంస్థలు ఎక్కడ నా పిల్లలు వెనకబడిపోతారో, భవిష్యత్తులో సరైనటువంటి సెటిల్మెంట్ ఉండదో, రాణించాలనే ఉద్దేశంతోనే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు చొరవ చూపించట్లేదు అనేది ఒక కారణం. అయితే చాలా స్కూల్లో అంటే చాలా స్కూళ్ళకు సంబంధించి ఆ యాజమాన్యాల్లో నాయకులు అంటే ఉండడం ప్రధానంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలని లేకపోతే వారికి సంబంధించినటువంటి పాఠశాలలు ఉండడం కూడా కొంతవరకు వీళ్ళు జాప్యం చేయడానికి కారణంగా వినిపిస్తున్నటువంటి వాదన కూడా ఉంది. అలాంటి దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే ఇప్పుడు రాజకీయ నాయకులు అనేక మంది కూడా ఎంచుకుంటున్నటువంటి ముఖ్యమైన దారి ఏది అక్రమార్జనకి ముఖ్యమైన అంటే ఏదైతే ఉందో ఈ యొక్క విద్యా సంస్థల్ని కూడా ఎంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకప్పుడు విద్యను అందించేటటువంటి సంస్థలు ఇప్పుడు ఆ యొక్క విద్యా సంస్థల్ని వ్యాపార సంస్థలుగా కూడా మార్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి వల్లనే ఇప్పుడు ప్రైవేట్ విద్య అనేది చాలా కాస్ట్లీ అయిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ అంటే ఏదైతే గవర్నమెంట్ సంస్థల్లో విద్య బాగుండట్లేదనే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ సంస్థల్లో అయితే తల్లిదండ్రులు జాయిన్ చేపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దీన్ని ఒక స్టేటస్ గా భావించినటువంటి తల్లిదండ్రుల యొక్క అంటే ఉద్దేశాన్ని వీరు క్యాష్ చేసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే ఫీజుల పరంగానే కాదు, ఫీజులు అదే విధంగా అంటే ఒక స్కూల్లో ఎల్కేజీ స్టూడెంట్ ని జాయిన్ చేయాలంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ కి ఒక తండ్రి కష్టపడి అంటే వాళ్ళు పెట్టాల్సినది 50,000 రూపాయలకు పై మాటే. అంటే ఒక మధ్య తరగతి మరియు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది ఒక పెద్ద గుదిబండ అనే చెప్పొచ్చు. అంటే వీటన్నిటికీ కూడా అధికారుల అండదండలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని చోట్ల ఈ అధికారులు అంటే కరెక్ట్ గా ఉన్నా కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా అంటే అధికారులు రాజకీయ నాయకులకు తలొగ్గడం కంటే అంటే పేద తల్లిదండ్రులకు హెల్ప్ చేయడం చాలా ముఖ్యమైన విషయంగా కూడా చెప్పొచ్చు. కానీ ఈ యొక్క అధికారులు అంటే అనేక పాఠశాలలలో కూడా ఈ ఫీజులు పెరుగుతున్నా, అదే విధంగా పుస్తకాల గురించి ఏదైతే 1000 రూపాయలు వసూలు చేస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పాఠశాలల్లోనే ఈ పుస్తకాలు అమ్మడం కూడా ఇప్పుడు ట్రెండ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు వాడే పెన్సిల్ దగ్గర నుంచి ఎరేజర్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర కొనాలని ఒక హుకుం జారీ చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే అది కొనని పరిస్థితులలో వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. అంటే దాంట్లో 1-2 పుస్తకాలు కొనకపోయినా ఈ మొత్తం ఒక మెటీరియల్ సెట్ అయ్యమని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపై ఎలా అంటే ముక్కు పిండి మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే వీరు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపై ఈ యొక్క ఉన్నతాధికారులు అంటే వీళ్ళు ఏదైతే విద్యాశాఖ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జిల్లాలో చూసుకుంటే ఈ యొక్క విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రైవేట్ యాజమాన్యాలకు తొత్తులుగా మారాయని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ యొక్క వీటిపై విచారణ జరిపి వీటన్నిటినీ కూడా కనిపెట్టగలిగితే ఈ యొక్క తల్లిదండ్రులకు మేలు చేసినట్లు అవుతుందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. ఫైనల్గా అంటే ఈ విధానం ఏర్పడడానికి ప్రధానంగా ప్రభుత్వం ఒక రకమైనటువంటి కారణం. ఎందుకంటే ప్రభుత్వం సరైనటువంటి విద్యని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తే కనుక వారు ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపించే పరిస్థితి ఉండేది కాదు. కానీ పూర్తిస్థాయిలో ఇక్కడ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోతుంది, విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అంటే ఈ నేపథ్యంలోనే వాటి యొక్క సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడు పుట్టగొడుకుల్లో ప్రతి సంవత్సరానికి కొత్త కొత్త విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వమైనటువంటి ఒక ఫెయిల్యూర్గా దీన్ని భావించవచ్చు అంటారా మనం? ఖచ్చితంగా రాజశేఖర్. అంటే ఈ విద్య అంటే ఏదైతే ప్రభుత్వ పరమైనటువంటి విద్యా సంస్థలలో అనేక శాతం కూడా అంటే ఏదైతే టీచర్ల లేమితోటి అయితే కొట్టుమిట్టాడుతున్నాయని కూడా చెప్పొచ్చు. మనం ముఖ్యంగా చూసుకుంటే అనేక పాఠశాలల్లో కూడా సరైన అధ్యాపక బృందం అయితే లేదని కూడా చెప్పొచ్చు. అదే విధంగా గురుకుల పాఠశాలలు అంటే ప్రభుత్వం తరఫున ఏదైతే మోడల్ స్కూల్స్ అని గురుకుల పాఠశాలని వీటన్నిటిని తీసుకొస్తున్నా అక్కడ అంటే కొన్ని వరకు మాత్రమే మంచిగా నడుస్తున్నాయని, కొన్ని చోట్ల మినిమం అంటే సౌకర్యాలు కూడా అందించలేకపోతున్నారని ఒక అపవాదు కూడా ఉంది. వీటన్నిటి పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, కొన్ని చోట్ల మాత్రమే పెట్టడం వలన ఈ యొక్క మిగతా చోట్ల అయితే ఈ తల్లిదండ్రులు ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలని ఆశ్రయించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ లో విద్యను అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా వారి అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు, లేదు అంటే కొంతమంది చేస్తున్నటువంటి అక్కడ వాళ్ళు ప్రైవేట్ అంటే హెచ్ఎంస్ కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పోవడానికి అయితే ఇటు తల్లిదండ్రులు అయితే ఇష్టపడుతున్నట్లుగా కూడా కనిపించట్లేదు. ఈ యొక్క వీరు అంటే ఈ ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయించడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలని. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిని క్యాష్ చేసుకుంటున్నట్టుగా కూడా చూడవచ్చు. అంటే ఇప్పటికైనా అంటే ప్రభుత్వ అధికారులు ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్లను మంచిగా బాగు చేసి ఏదైతే మొన్న చేసినటువంటి బడిబాట అనేది అనేక చోట్ల కూడా ఈ యొక్క మధ్యలో అంటే ఈ డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి డబ్బు తప్పుదారి పట్టిందని కూడా చెప్పొచ్చు. అనేక చోట్ల కూడా నూతన ఏదైతే శిథిలావస్థకు చేరినటువంటి బడులను రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిని పైపైన మిగులు మాత్రమే దిద్ది అనేక చోట్ల కూడా నిధులను దారి మళ్లించిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ విధంగా గవర్నమెంట్ ప్రభుత్వ శాఖల పరంగా అంటే ప్రభుత్వ ఈ యొక్క ఆదాయం ఏదైతే ఉందో అది తప్పుదారి పడుతూ ఉంది. అదే విధంగా పాఠశాలలు అయితే బాగుపడుతున్న పరిస్థితి అయితే లేదు. దీనిని సాకుగా చూపెట్టి అంటే దీనిని ఆసరా చేసుకుంటున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే మొన్న చూసుకుంటే సుమారు వేసవిలో అంతా కూడా ఈ ప్రైవేట్ పాఠశాల క్యాన్వర్సింగ్ చేసి విద్యార్థులను జాయిన్ చేయించుకుంటున్న పరిస్థితుల్లో మన ఈ గవర్నమెంట్ స్కూల్స్ కు సంబంధించినటువంటి వారు 1వ తారీఖు నుంచి వీరి యొక్క బడిబాట అనే కార్యక్రమంతో పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. అంటే అప్పటికే ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిన నేపథ్యంలో వీరు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ 10 రోజులలో ఎంతమంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి తీసుకొచ్చే పరిస్థితి ఉందని వారే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉండదు. అదే సమ్మర్ ఏదైతే ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా వేసవి కాలంలోనే వీరు కూడా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించుంటే ఇంకొంచెం మంచి ఫలితాలు వచ్చి ఉండేవని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ నవీన్. అది మొత్తానికి విద్యను వ్యాపారంగా మారినటువంటి నేపథ్యంలో ఇటువైపు ప్రభుత్వ స్కూల్లో ఉన్నత ప్రమాణాలు పాటించవలసినటువంటి వసతులు కానీ చెట్టు కింద పిల్లలకి విద్యను చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాల్లో ఇప్పటికీ విద్యను బోధిస్తున్నటువంటి ఎన్నో స్కూల్స్ దర్శనమిస్తున్నాయి. ఒక్క టీచరే మొత్తం పాఠశాలకు మొత్తానికి టీచర్ ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి చాలా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ పాఠశాలలో పెంచవలసినటువంటి వసతులు పెంచకపోవడం, సరైనటువంటి ప్రమాణాలు పెంచకపోవడం ఒక కారణం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే పిల్లల స్టేటస్గా నా కొడుకు కూడా లేకపోతే నా కూతురు మంచి భవిష్యత్తు సాధించినటువంటి ధోరణితో తల్లిదండ్రులు రెక్కల కష్టం మీద రూపాయి పోగు చేసి వారి భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని వ్యాపారంగా చేసుకున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాకుండా ప్రైవేటు యాజమాన్యాలు వారిని కట్టడి చేసే విద్యాశాఖకి సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయం. ఈ ఖచ్చితంగా ఈ పరిస్థితి మారాలి. లేదనుకుంటే ప్రభుత్వ పాఠశాలల యొక్క వసతులు కూడా పెంచవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి మార్పు అయితే మాత్రం ప్రభుత్వం నుంచి రావాలని మనం కూడా ఆశిద్దాం. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొదలైనటువంటి ఎన్నికల సందడి ఇప్పటి నుంచే ఎన్నికలు మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సందడి మొదలైనటువంటి కనిపిస్తూ ఉంది. మాటల తీరు కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని వీరు వెళ్తున్నటువంటి పంతా కూడా పూర్తిగా మారిపోయింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధిస్తే ఈ మధ్యనే
దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహించినటువంటి పరిస్థితి అంటే చేసినటువంటి సంక్షేమం అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సాధించినటువంటి ప్రగతి సంక్షేమంపై పూర్తి స్థాయిలో జనాలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖకు సంబంధించి వివరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గడప గడపకు బీజేపీ అంటూ బీజేపీ ఎప్పటి నుంచో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడే చేరికలు రావడం ఒక మేనేతో దాన్ని కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దశాబ్ది ఉత్సవాలకు ధీటుగా దశాబ్ది దగా పేరుతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం నిన్నటి నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు ఎన్నికలు మరో కొన్ని నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నిజామాబాద్ ఎన్నికల సందడి మొదలైంది చెప్పవచ్చు. ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు వివిధ పద్ధతుల్లో ఇటు ప్రజలకు వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దశాబ్దాల ఉత్సవాల పెడుతూ అంటే తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ 9 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో, ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన ఎలాంటి సంక్షేమ కార్యక్రమం చేపట్టామని వివరిస్తూ రోజుకు ఒక శాఖ పరంగా కూడా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ శతాబ్ది ఉత్సవాల భాగంగా ఇటు ప్రజల కార్యకర్తలు ప్రజలతో మమేకమై ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుంది. అయితే ఈ 20 రోజుల పాటు తాము తెలంగాణ వచ్చిన తర్వాత, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము, ప్రజలకు ఏ విధంగా ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇటు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నాము, అలాగే ఇటు రైతు కాదు, రైతు బంధు కావచ్చు, అలాగే దళితులకు 3 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిస్తున్నాం అంటూ, అలాగే పోడు భూముల విషయంలో కావచ్చు, అనేక విషయంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రి స్థాయి నుండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతిరోజు ఇటు వివిధ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి కౌంటర్ గా ఇటు ప్రతిపక్ష చెందినటువంటి ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతే ధీటుగా ఇటు ప్రజల వద్దకు వెళ్ళి ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేస్తున్న మోసాలు ఎలాంటి మోసరపూరిత వాగ్దానాలు చేసింది, ఎలాంటి వాగ్దానాలు చేసి ఇంతవరకు అమలు పట్టలేదని చెప్పి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో మే 30 నుండి జూన్ 30 వరకు కూడా పలు కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఇంటి గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయితే ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, గడప గడపకు ఇటు వెళ్ళి ఇటు బీజేపీ పార్టీ తమ అధికారంలో వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది, ఇటు నరేంద్ర మోడీ ఎలాంటి అభివృద్ధి పథంలో ఇటు ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇటు అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ఇటు ప్రజలను దగా చేస్తుంది. కేవలం ఆ కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ఇటు ఎలా విధంగా జాబులు వచ్చాయని కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ చేయాలని చెప్పారు, ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇంతవరకు ఎవరికి ఇచ్చిన పాపడ పోలేదు. అలాగే దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామన్నారు, కొందరికి మాత్రం ఇచ్చారు, ఇంకొక చాలా మంది కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇటు కాంగ్రెస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ పూర్తిగా నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. తమ అధికారంలోకి వస్తే నాణ్యత కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, అల్లుడు వస్తే ఎక్కడ వాడుకుంటాడు, కూతురు ఎక్కడ చీర మార్చుకుంటుంది, తాము అధికారం వచ్చిన నాణ్యత అన్ని వసతులతో కూడినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ చాలా వరకు కట్టని పరిస్థితి ఉంది. కట్టి 8 సంవత్సరాలు అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకు కూడా ఎవరికి కూడా పరిస్థితి ఉంది అని చెప్పి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పింఛను ఫీజు రింబర్స్మెంట్ విషయంలో కూడా ఇటు విద్యార్థులకు దగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేజీ నుండి పీజీ ఉచిత విద్యా స్థానాలు ఇందులో కూడా ఎక్కడ ఇవ్వని పరిస్థితుంది. పోడు భూములను సీఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసుకొని మరి పోడు భూములను గిరిజనులకు పనిచేస్తామని చెప్పారు, ఇంతకు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే ముస్లింలు గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తామన్నారు, అలాగే ఇంటికి ఉద్యోగం అన్నారు. ఇంత కూడా ఎలాంటి నిరుద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదంటూ కూడా ఇటు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇటు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు కూడా బీజేపీ పార్టీ చేస్తుంది. ఇది మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము సైతం అంటూ కూడా ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో కూడా ఇటు
పార్టీలో ఇటు వెళ్ళిపోయిన వారిని చేర్చుకుంటూ ప్రజలకు ముందరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటు దశాబ్దాలతో బీజేపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని పూర్తిగా ఎండగడుతున్నారు. ఇది దశాబ్ద ఉత్సవాలు కాదు, దశాబ్ది దగా ఉత్సవాల పేరుతో నిరసన కార్యక్రమాలు ఇస్తున్నారు. చాలా ఇటు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పి కూడా తమ అధికారులు వస్తే అన్ని విధాలు ఆదుకుంటాము. గతంలో ఎలా అయితే అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామో ఈసారి కూడా ఖచ్చితంగా అది గెలిపియండి, తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్ని అనేక సంక్షేమ పథకాలను కూడా ఇటు అందిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ఎన్నికలు 6 నెలలు ఉన్న నేపథ్యంలో కూడా నిజామాబాద్ జిల్లాలో రైట్. ఒకటి ప్రధానంగా ఇంకొకటి అంటే ఎన్నికల సమరం మొదలవటం, ఎన్నికలకు సంబంధించి ఎవరి ప్రణాళికలు వాళ్ళు సమాయత్తం చేసుకున్నటువంటి పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉంటే, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈసారి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, బీజేపీ పార్టీ కూడా తనదైన స్థాయిలో ముందులో కొంతవరకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో హామీలు అంటే దళిత సీఎం చేస్తామని దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో 9 జరిగినటువంటి దాన్ని దశాబ్ద ఉత్సవాల పేరుతో నిర్వహిస్తే దానికి వెంటనే కౌంటర్గా దశాబ్దగా కాంగ్రెస్ చేస్తూ ఉంటే బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి అమరవీరుల స్మారక స్తూపం ఏదైతే నిన్న ప్రారంభోత్సవం జరిగిందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న విమర్శలు వెలువెత్తున్నాయి. కనీసం ఒక ఫోటో అమరవీరులకు సంబంధించి వేయలేదు, పేరు కూడా ఎక్కడ ప్రస్తావించకుండా కేవలం అదొక కాఫీ డేగా ఒక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ఒక బిజినెస్ యాంగిల్లోనే ఆలోచించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ప్రతిపక్షాలకి రెండింటిలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే. ఖచ్చితంగా అనుకోవచ్చు. అయితే మూడోది కూడా గెలిచి హ్యాట్రిక్ సంపాదించుకుని హ్యాట్రిక్ కొట్టేద్దామనే నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు రోజు రోజుకు జిల్లాలో బలపడుతూ వస్తుంది. ఇటు బీజేపీ ఎంపీ అరవింద్ నేతృత్వంలో కూడా బలమైన క్యాడర్ కింది స్థాయి నుండి కూడా క్యాడర్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ కూడా ఇక్కడ నియోజకవర్గంలో కూడా పూర్తిగా బలంగా పోల్చుకుంటుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో నుంచి కూడా కింది స్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. కేవలం నాయకులు మాత్రం వేరే పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు కార్యకర్తలు కింద స్థాయి నుండి కూడా కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ బలమైన ఒక పార్టీగా ఎదుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా చాలా మటుకు ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అయితే చూసుకున్నట్లు ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు అయిన తర్వాత దశాబ్ద ఉత్సవాలతో పేరుతో పండుగ జరుపుకుంటుంది. అయినప్పటికీ కూడా చాలా మటుకు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పోరాటం చేశారు, అనేక మంది ప్రాణాలు కూడా అర్పించారు. ఇంతవరకు కూడా దశాబ్ద ఉత్సవాల యొక్క అమరవీరులకు కూడా ఇంతవరకు నివాళులు అర్పించిన పాపన పోలేదు. వారి కుటుంబాలను కూడా ఇంతవరకు అనుకున్న పరిస్థితి లేదు. ఇది కూడా ఒక పెద్ద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద దెబ్బని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మటుకు ఇటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కూడా వీరు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎలాంటి పదవి కూడా ఏని పరిస్థితి ఉంది. ఇది వీరు బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద దెబ్బ, రానున్న రోజుల్లో పెద్ద దెబ్బ అని కూడా చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో. అక్కడ ఒక నేత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మధ్యమతిలో ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మధ్యమతిలో డ్రైవ్ చేసి ఒక మహిళను ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్లో ఈ దారుణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నిన్న రాత్రి గజమౌని శేషమ్మ, జవాన్ సురేష్ గౌడ్ను ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది నిందితులు. ఇక మధ్యమతిలోనే కారు డ్రైవ్ చేయడం ఈ ప్రమాదానికి కారణమైనట్టు కూడా తెలుస్తుంది. ఇక జడ్పీటీసీ హనుమంతు నాయక్ దగ్గర ఇక కారు మాజీ జడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో హనుమంతు నాయక్ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది విషయం. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. మధ్యమత్తులో 4 యువకులు కారులో డ్రైవ్ చేస్తూ బస్టాండ్ వైపు వెళ్తున్న గణమోని ఆశమ్మ మరియు అక్కడే ఒక సిమెంట్ దిమ్మపై కూర్చున్న ఆర్మీ జవాన్ సురేష్ గౌడ్ ను ఢీకొట్టడంతో ఆశమ్మ అక్కడికక్కడే మృతి చెందగా సురేష్ కు తీవ్ర రక్తస్రావం జరిగి ఆసుపత్రిలో చేరినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కారు డ్రైవ్ చేస్తున్న వాళ్ళు మధ్యమతిలో ఉన్నారని కూడా స్పష్టంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇది కొల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ హనుమంత నాయక్ వాహనంగా తెలుస్తున్నది. ఇతను
మాజీ మంత్రి జూపల్లి ప్రధాన అంశడుగా ఉన్నాడని, అయితే ఈ జూపల్లి అడ్డుకోవడం వల్లనే కేసు నమోదు కాకుండా చూస్తున్నారంటూ తమ న్యాయం చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బంధువులు ధర్నాకు దిగారు. అయితే ఈ మద్యం మత్తులోనే ఈ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టారని, సిమెంట్ దిమ్మతో పాటు గణమని ఆశ్రమాన్ని చుట్టుకుంటూ అక్కడ కారు ఆగిపోయిందని వారు ఎంబడి అక్కడి నుంచి కారు నుంచి పరారయ్యారని కూడా ప్రత్యక్ష చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ ముందు నుంచి కదలపోమంటూ కూడా బంధువులు ధర్నాకు దిగినటువంటి నేపథ్యం ఉంది. ఈ సమయంలోనే మంత్రిని సంప్రదించేందుకు ప్రయత్నించగా మంత్రి అందుబాటులో లేరని, మాజీ మంత్రి అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు. దీనికి నిరసనగానే పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించినట్టు కూడా మనకు తెలిసింది. రాశి తాగి మద్యం సేవించి వాహనం నడపడం అనేది ఒక ప్రమాదం. దీనికి సంబంధించినటువంటి ఆర్టీఐ లేకపోతే ఇప్పుడు పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే ఒక ప్రమాదం జరగడం అనేది ఖచ్చితంగా మద్యానికి సంబంధించినటువంటి కారణంగానే తెలిసింది. నిజంగా మద్యం తాగకపోతే ప్రమాదం జరిగేది. కానీ ప్రమాదానికి కారణమైనటువంటి మద్యం సంబంధించినటువంటి కేసులో పోలీసులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సంబంధించినటువంటి అరెస్టు వివరాలు ఏమైనా వెల్లడించారా? అయితే పోలీసులు ఇదివరకు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నామని, కేసు అయితే నమోదు చేసుకున్నామని, నిందితుల కోసం కూడా గాలిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ బంధువులు అది నమ్మట్లేదు. అందరూ పోలీసు అదుపులోనే ఉన్నట్టు వారిని తప్పించాలని మాత్రం చూస్తున్నట్టు, దీనికి మాజీ మంత్రి కూడా సాయం చేస్తున్నట్టుగా వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ నేపథ్యంలోనే తమకు న్యాయం జరగాలని మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేయడం వల్ల ఆర్మీ జవాను తీవ్ర రక్తస్రావంతో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆశం అయితే అక్కడికక్కడ చనిపోగా ఆశం మృతదేహాన్ని హాస్పిటల్లో మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన నేపథ్యం అయితే ఉంది. అయితే వాళ్ళు తమకు న్యాయం జరగాలంటూ, నిందితులపై కఠినంగా శిక్షించాలంటూ వారిని అదుపులోకి తీసుకొని లేకుంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. రాశి ఫైనల్ గా అంటే మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి ఏమైనా స్పందించి చర్యలు అంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పి రాజీ కుదిర్చే ప్రయత్నం ఉందా, లేదనుకుంటే ప్రొసీజర్ ప్రకారం పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసే పరిస్థితి కనిపిస్తా ఉందా? అయితే మాజీ మంత్రి జూపల్లి గారు ఇప్పటికైతే అందుబాటులోకి రాలేదు. జూపల్లి గారు కేసును అడ్డుకుంటున్నారని కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితికి వచ్చేవరకు పోలీసులు మనకు ఇస్తున్నది ఏమిటంటే, కేసు అయితే నమోదు చేశాం, నిందితులు పరారీలో ఉన్నారు, నిందితుల కోసం గాలిస్తున్నాం, త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామని కూడా చెప్తున్నప్పటికీ ఇది మాజీ జెడ్పీటీసీ హనుమంత నాయక్ వాహనంగా వాళ్ళు బంధువులు చెప్తున్నారు. ఇతను ప్రధానంగా మాజీ మంత్రి జూపల్లి అంచడం కూడా చెప్తున్నారు. దాని వల్లనే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారంటూ తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. రాశి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కుమారుడు రాజకీయ భవిష్యత్తు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారన్న ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. పదవులకు రాజీనామా చేసే యోచనలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్లు, అలాగే తమ కుమారుడు గుత్తా అమిత్ను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తిగా చూపిస్తున్నట్లు గతంలో కూడా వార్తలు వినిపించాయి. కుమారుడు భవిష్యత్తు కోసం కేసీఆర్ని కూడా కలవటం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లకు సంబంధించి అంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, నిన్నప్పుడే నా కుమారుడిని రాజకీయంలో ఒక మంచి స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా కావచ్చు. మొత్తానికి టికెట్ కేటాయించడం కోసం కేసీఆర్ను కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం విన్న మరొకసారి ఇది ఇప్పుడు చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ విషయానికి వచ్చినట్టయితే శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు తన కొడుకు గుత్తా అమిత్ ను ఎమ్మెల్యేగా పోటీ చేపించి ఎక్కడి నుంచైనా తన యొక్క రాజకీయ భవిష్యత్తుకు బీటలు వేసేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న ఒక మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ఒక కుమారానికి టికెట్ ఇచ్చినట్లయితే గెలిపించుకొని తీరుతానని ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం అవసరమైతే పదవులకైనా రాజీనామా చేశాను అని ఆ మీడియా చాట్ లో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా గత కొద్ది నెలలుగా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ తన తాతగారి పేరు మీద గుత్తా వెంకరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు నిరుద్యోగ పోలీసు యువకులు శిక్షణ ఇప్పించడంలోనూ, నిరుద్యోగులకు ప్రత్యేక క్లాసులు శిక్షణ కోచింగ్ ఇప్పించడంలోనూ
గత 6 నెలలుగా ఆయన సామాజిక కార్యక్రమాలు చేస్తూ రాజకీయ రంగ ప్రవేశం కోసం ఆయన ఊగిలుడుతున్నారు. మొత్తానికి ఆయన నల్గొండ నియోజకవర్గం కానీ మునుగోడు నియోజకవర్గం కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట పోటీ చేసేందుకు పావులైతే కలుపుతూ ప్రతినిత్యము ఈ 2 నియోజకవర్గాలు అతను పర్యటిస్తూ ఉన్నాడు. అయితే 40 సంవత్సరాలుగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఈ ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గా ఆయన అనేక పదవి బాధ్యతలు నిర్వహిస్తూ మరొక కొద్ది కాలంలో ఏదైతే 5-6 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయో ఎలక్షన్ లోపు తన కుమారునికి టికెట్ ఇప్పించుకొని అది గెలిపించుకో పనిలో అతను పడ్డట్టుగా తెలుస్తుంది. అదే విధంగా రాబోయే ఎన్నికలో తాను పోటీ చేయబోనని ఖచ్చితంగా చెప్పడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నట్టయితే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇటు బీజేపీ 3 పార్టీలన్నీ కూడా రానున్న ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని పావులు కలుపుతున్నాయి. ఇప్పటికే గత కొద్ది రోజులుగా బీజేపీ ఏదైతే దూకుడు ఉంటుందో అది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత బీజేపీలోకి వలసలు అనేవి ఆగిపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి ఏదైతే వలసలు మొదలు పెట్టారో తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జూపల్లి మరికొంతమంది నేతలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి చేరుతాడు, ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ లోకి చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జానారెడ్డి, మెదక్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వీరందరూ కూడా బీఆర్ఎస్ లో పోయేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురిని కూడా పార్టీలోకి ఆహ్వానించినట్టు ఒక ఎంపీ ద్వారా వీరికి భేటీలో కూర్చోబెట్టి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అది రాజకీయ ప్రకంపనలు సృష్టించిన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈ విధమైన కామెంట్ చేయడం బట్టి తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతున్నాయి. ఇటు తమ వారసుల కోసము ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి శాసనసభ ఏదైతే ఉన్నారో మన పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుమారులను కూడా అక్కడ పోటీ చేయాలని వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి తమ కుమారులకు ఈసారి అవకాశం కల్పించాలని కూడా కొద్ది రోజుల క్రితం కోరినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వీరు తమ వారసుల కోసం తమ రాజకీయ భవిష్యత్తునైనా వదులుకొని తమ కుమారుల కోసము తమ పదవులను కూడా రాజీనామా చేసికైతే సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఒకసారిగా వేడెక్కినట్టు చెప్పవచ్చు. ఒక పక్క సీనియర్ కాంగ్రెస్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి బీఆర్ఎస్ లోకి పోతారంటూ ప్రచారం జరుగుతుండగా గుత్తా సుఖేందర్ తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ, మునుగోడు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు తన యొక్క గుత్తా సుఖేందర్ కొడుకు రాను వాళ్ళు స్వీకరిస్తారా, లేకపోతే తీరా ఎలక్షన్ సమయంలో రాజకీయ సమీకరణ నేపథ్యంలో చివరి వరకు వారు పార్టీలో ఉంటారనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. కొంతమంది పనితీరు బాగలేక ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమందిని తప్పిస్తాడనే ప్రచారం జరిగినప్పటికీ చివరి వరకు కూడా వేచి చూసే ధోరణి అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు వచ్చే వారందరినీ కూడా పార్టీలోకి తీసుకునేందుకు వారు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైతే పార్టీలోకి పొంగులేటి, జూపల్లి వెళ్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి కూడా అలా వెళ్తున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సీనియర్ నాయకులైనటువంటి గుత్తా సుఖేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తమ కుమారులకు ఈ దఫా ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేపించి వారి భవిష్యత్తు పునాదులు వేయాలని చూస్తున్నారు రాజశేఖర్. ఒకటి అండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే కేసీఆర్ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి సీట్ల కేటాయింపులో ఆయన చాలా వరకు జాగ్రత్తగా, ఎందుకంటే సిట్టింగ్లుగా సీట్లు ఇస్తామని చెప్పినప్పుడు కూడా పూర్తిగా సర్వేలు చేసుకొని ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలి, సరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా సీట్ ఇచ్చే అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే రాజుకున్నటువంటి పరిస్థితులు అంటే రాజకీయ పరిస్థితులు చాలా వరకు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ సుఖేందర్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మాతో ఆయన గెలిచే అవకాశం, కానీ కుమారుడికి అంత చరిష్మా ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మంత్రం పనిచేస్తుంది, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ చేస్తారు కాబట్టి సీటు ఎక్కువ శాతం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా మనం, లేకపోతే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వీరి రాజకీయ భవిష్యత్తు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు కేవలం గుత్తా సుఖేందర్ కొడుకు అన్న ఉద్దేశంతో అతను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అతను రాజకీయాల్లోకి వచ్చేందుకు తన తండ్రి పేరును ఉపయోగించడం కొంత మేరకే అది ప్రయోజనం ఉంటుంది, కానీ జనంలోకి వెళ్ళడం, జనంల ఇబ్బందులు, అదేవిధంగా ప్రజల్లో ఉండి వారి కష్టాలను తెలుసుకోవడం, నిత్యం ప్రజలతో ఉండడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తేనే అతను ఎమ్మెల్యేగా గెలిపొందే అవకాశం ఉంటుంది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు కావచ్చు, మరెవరైనా కొత్తగా రాజకీయంలోకి రావాలన్నా అక్కడ స్థానికంగా ఉండి ఆ స్థానిక ప్రజల
కష్ట నష్టాలు తెలుసుకొని వారికి అనుగుణంగా ప్రవర్తించినప్పుడే అతను నాయకుడిగా ప్రజలు ఆశీర్వదిస్తారు. అలా కాకుండా రాత్రి టికెట్ తెచ్చుకున్నంత మాత్రాన ప్రజలు ఆశీర్వదించాలన్న ఆ నమ్మకం అయితే ఏం లేదు. కాకపోతే తన తండ్రి సీనియర్ నాయకుడుగా అక్కడ ఉన్న కొంతమంది ప్రజలకు అక్కడ నాయకులకు పరిచయం ఉన్నప్పటికీ కూడా గెలుపు బాధ్యతను అంత ఈజీగా మనం తీసుకోలేము. ఎందుకంటే తండ్రి యొక్క కుమారుడు అన్న ఒక ప్రజలకు తెలిసేంత వరకు ఉపయోగపడుతుంది, కానీ అతను అక్కడ గెలవాలంటే తీరా కష్ట నష్టాలకు లోబడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉమ్మడి నల్గొండ రైట్. ఒకటి ఇంకోటి కిరణ్, ప్రధానంగా చూసుకుంటే అంటే కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది, ఏమైనా వార్తలు ఏమైనా మనకు వినిపిస్తున్నాయంటే ప్రధానంగా కేసీఆర్ కూడా ఏదో ఒకటి చెప్పే ఉంటాడు. అంటే సీనియర్ చాలా ప్రీతిపాత్రుడైనటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం అయినా, ఎందుకంటే ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి, మనకి చాలా సమయం కూడా తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి మాట చెప్పే అంటే ఎలాంటి సమాధానం చెప్పారనే దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? రాజశేఖర్ ఎన్నికల్లో తతంగం చూసినట్లయితే ఏ పార్టీ అయినా కూడా చివరి క్షణం వరకు కూడా ఆచి చూసి అడుగులు వేస్తుంది. ఇప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ మూడో దఫా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలని వారి యొక్క పార్టీ అయితే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్షణంలో ఇప్పటి నుండే ఎవరికైతే టికెట్లు కేటాయిస్తామో ఉన్నవారిని కాదని కొత్త వారికి ఇచ్చినట్టయితే అది ఒక తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవారు అధికార పార్టీలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న వారిని కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టయితే ఉన్నది కూడా ఎన్నికల్లోపు వేరే మార్గం చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి వరకు కూడా వేచి చూసే ధోరణితో పాటు ఎలక్షన్ల లోపు సర్వేలు నిర్వహించి వారి పార్టీ బలబలాలైతే అక్కడ ఉన్న వ్యక్తి గెలుస్తారా లేదా అని లెక్కలు తీసివేతలు వేసిన తర్వాతనే ఈ యొక్క వీరి యొక్క పుత్రరత్నాలకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఎన్నికలు రేపు నామినేషన్ వేసే వరకు కూడా ఎలక్షన్ల పర్వం అయితే ఉత్కంఠగానే కొనసాగుతుంది. చివరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నా లేకపోయినా చివరి నిమిషంలో తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు పట్టుకెళ్ళి కాంగ్రెస్ టీడీపీలో ఉన్నటువంటి గుత్తా సుఖేంద్ర సీనియర్ నాయకుడు కావడము, వీళ్ళు కేసీఆర్ కు ఉన్నటువంటి చొరవతో తమ కుమారులకు టికెట్ ఇవ్వాలనే విషయం చెప్పినా కూడా ఇప్పటి వరకు అయితే వాళ్ళ నోటి నుండి నేను పలానా వారికి టికెట్ ఇస్తాను, రానున్న ఎలక్షన్ లో పంచోట కుమారులు పోటీ చేయాలనేది మాత్రం ఎక్కడ కూడా రాలేదు. కాకపోతే తమ పుత్రులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వీరైతే ముఖ్యమంత్రిని అడిగిన మా వాస్తవం కావచ్చు, కానీ ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా టికెట్ ఇస్తామని అయితే ప్రకటన అయితే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఇటు ముఖ్యమంత్రి నుంచి కూడా రాలేదు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరులో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయి దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా స్థలం చూపించినటువంటి అధికారులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో పేదలతో పాదయాత్ర చేపట్టి ఇక తహసీల్దార్కు వినతిపత్రం అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొన్ని రోజులు సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో అంటే డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే కొన్ని రోజుల సమస్యను పరిష్కరిస్తే హామీ ఇవ్వడంతో వారు సిపిఎం పార్టీ అక్కడ ఆందోళన విరమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామం నుంచి సదాశివపేట టౌన్ లో తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రజా సంఘాలు, పేదలు, అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. సుమారు 12 కిలోమీటర్ల మేర వీరి పాదయాత్ర కొనసాగిందని చెప్పవచ్చు. సదాశివపేట తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నాక స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ చక్రవర్తికి వారు వినతి పత్రం అందించడం జరిగింది. అయితే 20 సంవత్సరాల క్రితం ఆత్మకూరు గ్రామంలో సర్వే నంబర్ 170లో సుమారు 7 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ వారికి ఇంతవరకు పొజిషన్ అంటే భూమి చూపించకపోవడంతో పేదలు గత 20 ఏళ్ల నుంచి అక్కడ నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలని కూలీ నాలి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి పేదలు ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, జాగా చూపించలేదు. కానీ ప్రస్తుతం 2014 నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వారందరికీ పట్టాలు ఉన్నాయని చెప్పి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని పరిస్థితి ఉంది. అటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, పట్టాలు ఇచ్చి వీరు స్థలం చూపించకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు స్పందించారు. వారితో కలిసి పాదయాత్రగా వచ్చి తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. గతంలో ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లను కూడా తహసీల్దార్ కు చూపించారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి కూడా తహసీల్దార్ హామీ ఇచ్చారు. మరోవైపు గత కొద్ది రోజుల క్రితం కూడా పేదలతో కలిసి అక్కడ ఖాళీ స్థలంలో ఉన్నటువంటి
పట్టాలు పంపిణీ చేసినటువంటి స్థలంలో పేదలతో కలిసి గుడిసెలు వేశారు సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పేదలతో కలిసి. అయితే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని, రెవెన్యూ అధికారులు చేరుకొని వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. భూ కబ్జా కేసులు పెడతామని చెప్పి కూడా పేదలకు, ప్రజా సంఘాల నాయకులకు హెచ్చరించడంతో వాళ్ళు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక రోజంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు హామీ ఇచ్చారు సమస్య పరిష్కరిస్తామని చెప్పి. అది కూడా జరిగి దాదాపు 3 నెలలు అవుతున్నా కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో తిరిగి పేదలతో కలిసి ప్రజా సంఘాలు, సిపిఎం నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు, ధర్నా నిర్వహించారు, తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఎట్టకేలకు స్పందించిన రెవెన్యూ అధికారులు మరోసారి వారికి హామీ ఇచ్చారు, సమస్య పరిష్కరిస్తాం, ఖాళీ స్థలం ఉంటే పట్టా ఉన్న వారికి ఖచ్చితంగా స్థలం చూపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయినప్పటికీ వీరు హామీ నెరవేరుస్తుందా లేదా అనే అనుమానం మాత్రం ఖచ్చితంగా పేదల నుంచి కానీ ప్రజా సంఘాల నాయకుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి హామీకి కొద్ది రోజులు వేచి చూస్తాం. మళ్ళీ స్పందించకపోతే ఈసారి ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నిస్తాం. మరోవైపు ఆత్మకూరు నుండి సంగారెడ్డి కలెక్టరేట్ వరకు కూడా పాదయాత్ర చేస్తామని చెప్పి కూడా ప్రజా సంఘాల నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఒకటి అంటే 20 ఏళ్లకు ముందు ఇచ్చినటువంటి పట్టాలకు సంబంధించి అంటే దాదాపుగా 20 ఏళ్ళు అవుతుంటే ఇంతకు ముందు బాధితులు ఏమైనా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ కలవటం, అధికారులు కలవటం, వినతులు ఇవ్వటం ఏమైనా చేశారంటే? ఎందుకంటే దాదాపుగా 20 ఏళ్ళలో జాప్యం జరగడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ అధికార నిర్లక్ష్యం కనిపిస్తుంది. బాధితులు ఎంతవరకు వారి యొక్క సమస్యను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేశారు? ఏమైనా సమాచారం ఉందా? అయితే గతంలో ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సంగారెడ్డిలో ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పుడు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా కొంతమందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడంతో, చూపించకపోవడంతో ఈ సమస్య అట్లే ఉంటూ వస్తుంది. గతంలో చాలా సందర్భాల్లో పేదలు ఆందోళన చేశారు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు, మంత్రులు జిల్లాలకు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇచ్చారు. తాజాగా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమకు భూమి చూపిస్తారని చెప్పి కూడా పేదలు చాలా సంతోషించారు. అప్పుడున్నటువంటి మంత్రులకు కానివ్వండి, లేదా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కూడా కలిసి చాలా సందర్భాల్లో వారు వినతి పత్రం ఇచ్చారు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కరిస్తామని చెప్పి కేవలం హామీ మాత్రమే ఇచ్చారు, సమస్య పరిష్కారం కాలేదు. గత 3 నెలల క్రితం కూడా సదాశివపేట తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై కూడా రాస్తారోకో నిర్వహించారు. పేదలు వాళ్ళకి ఇచ్చినటువంటి పట్లకు సంబంధించినటువంటి ఖాళీ స్థలంలో కూడా గుడిసెలు వేయడంతో పోలీసులు ఒకంత లాఠీచార్జ్ చేసి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి కారణమైనటువంటి ఘటన ఉంది. అప్పటి నుంచి కూడా అధికారులు స్పందించలేదు. అప్పుడు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, అలాగే వదిలేయడంతో మళ్ళీ గత కొద్ది రోజుల తర్వాత నుంచి ఈరోజు తాజాగా మళ్ళీ ఆందోళన బాట పట్టారు. మళ్ళీ హామీ ఇచ్చారు, మళ్ళీ వెనుదిరిగారు పేదలు. ఈసారి మాత్రం ఖచ్చితంగా హామీ నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ప్రజా సంఘాల నాయకులతో పాటు సిపిఎం నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, అప్డేట్స్ నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్కు సంబంధించి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త జిల్లా రవాణాధికారిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అజ్మీర్ శ్యామ్ నాయక్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన స్వచ్ఛందంగా విఆర్ఎస్ తీసుకున్నారు. ఇక అంటే విఆర్ఎస్కు ప్రధాన కారణం ఏంటి అనేది మాత్రం పూర్తిగా అని చెప్పినటువంటి పరిస్థితి. నా ప్రోద్బలంతోనే రేఖా నాయక్ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చని చెప్పినటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లా గెజిట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రేఖా నాయక్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని, నన్ను కూడా టార్గెట్ చేశారని కూడా ఆయన సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరొక ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమ ఊపులో ఉన్నప్పుడు ప్రత్యక్ష ఉద్యమంలో వచ్చినట్లు చెప్పారు. ఇక ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఈ రోజు ఖానాపూర్ అంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్, ఈయన జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఈయన ఈ రోజు తన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేస్తున్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి బయటపడడం అనేటటువంటిది స్థానికంగా కొద్దిగా సంచలనం కలిగించింది. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా ఉద్యోగ విరమణ చేస్తే మామూలుగా చేసేస్తుంటారు, కానీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగ విరమణ అనేసరికల్లా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ఆసక్తి కలిగింది. అంటే ఈయన కూడా ఒక అధికారి కూడా ఒక తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్నటువంటి ఒక సందేహం అయితే అందరికి కలిగింది. కానీ ఆ ప్రెస్ మీట్ లో తాను ఈ తన సర్వీస్ లో తాను పడుతున్న ఇబ్బందులు, సర్వీస్ లో తాను సాధించిన విజయాలు, అలాగే ప్రధానంగా తన యొక్క
ఉద్యోగ విరమణకి ప్రధాన కారణంగా ఏంటంటే తన భార్య రేఖా నాయక్ ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం, తాను ఒక జిల్లా అధికారిగా ఉండడం, రెండు కథలు ఒకే వరలో ఇవ్వడం లేని సందర్భంలోనే అనేక ఇబ్బందులుగా పడ్డట్టు, అంటే ఆ వ్యక్తిగతంగా తనకు అంటే తన అధికారం తన వృత్తిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే రాజకీయ కక్షలతో తన భార్యను ఇబ్బంది పెట్టడం కోసము తన మీద టార్గెట్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఒక జిల్లా రవాణా శాఖ అధికారిగా ఉండడంతో తర్వాత కొంతమంది పని కట్టుకొని తనపై దుష్ప్రచారం చేశారని, తనను ఒక అవినీతి పరుడుగా చిత్రీకరించారని చెప్పేసి ఆయన చాలా భారత ఈ యొక్క ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా అయితే తాను మొదటి నుంచి కూడా అంటే విద్యార్థి దశ నుంచి తను ఒక రాజకీయ నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి యొక్క వ్యక్తిగా తనకు ముందు నుంచి ఉన్నది. తర్వాత ఎప్పుడైతే మంత్రియాలకి ఉద్యోగ రీత్యా వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ మూవ్మెంట్ చాలా ఉధృతంగా ఉండడంతో ఆసక్తికరంగా తాను ఆ ఉద్యమంలో చేరినట్టుగా ఆయన చెప్తున్నారు. అలాగే అటు అంటే ఉద్యోగిగా కూడా సెక్రటరీ సమ్మెలో కూడా ఉద్యోగ సంఘం నాయకులుగా తెలంగాణ కోసం తాను విశేషంగా కృషి చేసినట్టుగా, అలాగే ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నట్టుగా ఆయన చెప్పారు. ఆ తర్వాతనే తెలంగాణలో చాలా ఉద్యమంలో చాలా చురుగ్గా పనిచేసినందుకు గాను తర్వాత తన భార్య ద్వారా రాజకీయ వేషమైనటువంటి చేసిన తర్వాత ఆ తెలంగాణ మూవ్మెంట్ లో ఆమె 2 సార్లు కూడా ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు రేఖా నాయక్. ఆ తర్వాత ఆమె చేసిన తర్వాత ఈయన జిల్లా అధికారిగా ఈయన కొనసాగుతుండడం, ఒక ప్రజాప్రతినిధిగా ఆమె కొనసాగుతుండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తన కుటుంబంలో ఎదురైనట్టు ఆయన చెప్తున్నారు. తనను అంటే తన రాజకీయ జీవితానికి ఇబ్బంది పెట్టేటటువంటి ఒక ఉద్దేశంతో కొంతమంది తనపై పని కట్టుకుని ప్రచారం, అలాగే ఇక్కడ ఏవైతే ఘోర చెక్ పోస్ట్ గల ఘటనలో ఏవైతే చాలా సంచలనాలు కలిగించినటువంటి ఒక మామూలు వసూళ్లు దందా ఉందో దానికి ప్రధానంగా తన మీద ఆరోపణలు వచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా తనకు వృత్తిరీత్యా చాలా ఇబ్బంది పెట్టినట్టుగా ఆయన చెప్తున్నారు. ఎవరైతే తను ఇంతవరకైతే ప్రభుత్వానికి మంచి చేసేటటువంటి యొక్క తన సర్వీస్ లో ప్రభుత్వానికి లాభం చేసేటటువంటి, ప్రభుత్వానికి లాభం కలిగేటటువంటి యొక్క నిర్ణయాలే తీసుకున్నట్టు కానీ అవినీతి ఆరోపణలు, అవినీతి మాత్రం ఎక్కడ చేసినట్టుగా తన సర్వీస్ లో లేదని, కాకపోతే కొంతమంది ఆరోపణల వల్ల ఒక అపవాదు ఎదుర్కొన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఎవరైతే తనను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద తగిన కేసులు కూడా పెట్టినట్టుగా చెప్తున్నారు. అవన్నీ కూడా కోర్టులో ఒకటిగా చెప్తున్నారు. అయితే ప్రధానంగా తను సర్వీస్ లో ఉండగా ఏదైతే రవాణా అధికారిగా ఉన్నప్పుడు ఒక లేఖ ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా 100 కోట్ల వరకు లాభాన్ని కూడా ఆయన అంటే వసూళ్ల ద్వారా లాభాన్ని కూడా తెచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. ఒక రకంగా అంటే ప్రభుత్వం కోసం, ప్రభుత్వ సంక్షేమం కోసం తాను ఒక నిజాయితీ గల ఆఫీసర్ గా పనిచేశానని, కాకపోతే ఈ యొక్క ఏదైతే ప్రధానంగా తన సతీమణి రాజకీయాల్లో ఉన్నందువల్ల ఆ ఒత్తిళ్లు భరించలేక సచిన్ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే పదవిని పక్కన పెట్టారు, లేకపోతే ఉన్నటువంటి ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి ఆయన పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైనా సరే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఒక రకమైన ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా, ఇబ్బందులను కూడా పక్కన పెట్టుకోవడం అనేది ఒక కారణం అయితే, రాజకీయానికి సంబంధించినటువంటి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారని కానీ రాజకీయ సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించి ఏమైనా ప్రకటన చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే, ఏమైనా సూచాయిగా ఆయన కొంతవరకు ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి? రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఆయన ప్రెస్ మిత్రులు కూడా అంటే తన ప్రెస్ మీట్ కాగానే మీడియా మిత్రులు కూడా ఈ ప్రశ్నలు అడిగారు. అంటే మీరేమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అన్నట్టుగా కూడా అడిగారు. కాకపోతే తను ఇంకా ఈ రోజే ఉద్యోగం పెట్టారు కాబట్టి ఇంకా తనది అంతవరకు వెళ్ళి ఇంకా ప్రస్తుతం తన ఉద్యోగానే ఉన్నట్టు కాబట్టి అలా మాట్లాడకూడదని, ఇంకా తన ఉద్యోగంగా ఉన్నట్టుంది. తర్వాత జూన్ 30 ఈ నెల 30 తన వాలంటరీ రిటైర్మెంట్ కూడా కేంద్ర అంటే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అదే జాగాలో కూడా ఆ టీఎన్జిఓ భవనంలోనే తను ప్రెస్ మీట్ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు తన రాజకీయ భవిష్యత్తు ఏదో చెప్తానని అంతవరకు ఓపిక పట్టమని చెప్పేసి అడిగారు. అయితే ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఎప్పుడైతే అంటే ఈ 2 కట్ట అంటే ఒక అధికారిగా ఒక ప్రజాప్రతినిధి ఇద్దరు కూడా ఒకే గోటి కింద ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమేనని, ఆ ఇబ్బందుల దృష్ట్యా కూడా గతంలో తన కుటుంబ సభ్యులు కూడా తనపై ఒత్తిడి తెచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకు మనకి అధికారం, ఎందుకు ఈ ఉద్యోగం, ఆల్రెడీ ఉద్యోగానికి రిజైన్ చేయొచ్చుగా అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా
ఆయనతో చెప్పినట్టుగా తెలుస్తోంది. కాకపోతే అప్పటికే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అలాంటి స్థితిలో రాజీనామా కనుక చేసినట్టయితే ఆ ఆరోపణలకు బలం చేకూర్చే అవకాశం ఉంటుందన్న భావనతోనే తను ఇంతకాలం వేచి చూసినట్టుగా, ఆ తర్వాత ఎప్పుడైతే ఇంకా ఇదే కరెక్ట్ సమయం అని భావించి ఆ తర్వాత తన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత ఈ నెల 30వ తేదీన అతను పూర్తిగా అంటే ఒక వరకు చెప్పినప్పుడు కూడా అంటే మీడియా మిత్రులు రాజకీయాల గురించి ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం తన సతీమణి రేఖ ఎమ్మెల్యేగా కొనసాగుతుందని, అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా తన సతీమణికి ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంటే బయట కూడా కొంత అంటే పోటీ అంటే ఇప్పటికే ఆశావాహులు ప్రతి నియోజకవర్గంలో ఒక ఖానాపూరే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఆశావాహుల సంఖ్య తాందారుగా లిస్టు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంది. అయితే ఖానాపూర్ లో కూడా అలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన అవన్నీ కూడా ఎందుకంటే వర్షాకాలం అన్నప్పుడు ఆ చెరువులోకి కప్పలు వస్తుంటే పోతుంటాయి కాబట్టి రాజకీయాల్లో కూడా అలాంటి ఆశావాహులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి తన ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. మరోసారి బూతులతో రెచ్చిపోయినటువంటి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మనకి అక్కడ బూతులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఒక మహిళకు సంబంధించినటువంటి ఏదో ప్రశ్నిస్తున్నటువంటి ఎమ్మెల్సీని ఒక మహిళ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో న్యూస్ కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులపై ఆయన దురుసుగా ప్రవర్తించడం, దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న తెలంగాణ అమరవీరుల దినోత్సవం అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు 9 సంవత్సరాలు గడిచి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో నిన్న అమరవీరుల స్మారకార్థం ఒక ప్రత్యేక రోజునైతే కేటాయించారు. ఈ అంశంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అమరవీరుల స్థూపం ఉన్నప్పటికీ కూడా ఆ శిలాఫలకంపై ఈటెల రాజేందర్ పేరు ఉండటాన్ని జీర్ణించుకోలేని పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆ అమరవీరుల స్తూపాన్ని కూల్చివేసి నూతనంగా మళ్ళీ ఒక అమరవీరుల స్తూపంలో అయితే నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న ఆ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు అక్కడ ఉన్న స్థానిక మహిళ తమకు సంక్షేమ ఫలాలు అందట్లేదు అంటూ చెప్పేసి కూడా తానని నిలదీయడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ లోకల్ గా ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ కెమెరామెన్ అది కవర్ చేస్తున్న క్రమంలో ఆ మహిళ వైపు ఫోకస్ చేయడంతో అతన్ని ఎవరైతే ఆ కెమెరామెన్ ఉన్నాడో ఆ కెమెరామెన్ ని నిర్దాక్షిణ్యంగా అతని ఫోన్ లాక్కోవడమే కాకుండా అతన్ని తీసుకెళ్లి ఒక 3 గంటల పాటు అతన్ని అంటే కొట్టడం కూడా జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి అనుచరులతో పాటు తను కూడా మనం ఎవరైతే ఆ కెమెరా ఉన్నాడో తనతో మాట్లాడడం జరిగింది, తనని కొట్టడం కూడా జరిగింది. కడుపులో తన్నడు అంటే బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. పాడి కౌశిక్ రెడ్డికి ఇదంతా కొత్త ఏం కాదు. గతంలో కూడా చాలా సార్లు ఉద్యోగులపై కానీ ఇతరత్ర గ్రామస్తులతో కానీ చాలా మందితో కూడా ఇలాంటి ఘటనలు ఫోన్ కాల్స్ రికార్డింగ్ చేసుకుంటున్నాడు. ఇట్లాంటి వాటిలో ఇప్పటికీ పలుమార్లు మీడియాకి ఎక్కిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉగిసపడుతున్న సమయంలో మానుకోట ఉద్యమంలో అప్పుడు కూడా తెలంగాణ వాదులపై కూడా ఈ పాడి కౌశిక్ రెడ్డి రాళ్లు రువ్విన ఘటన కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ అంశాన్ని అంటే ఇప్పుడు ఏదైతే ఈ కెమెరామెన్ ని సెల్ ఫోన్ లాక్కుని తనని చిత్రహింసలకు గుర్తు చేయడంతో ఆ కెమెరామెన్ బెదిరిపోయి వాళ్ళ ఛానల్ నిర్వాహకుడికి అయితే సమాచారం అందించాడు. అప్పుడు సమాచారం అందుకున్న నిర్వాహకుడు ఇమీడియట్ గా అక్కడ ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసి ఫోన్ ఇవ్వాల్సిందిగా తన సిబ్బంది అంటే మీడియా ప్రతినిధిని కూడా వదిలిపెట్టాల్సిందిగా అడిగినప్పుడు నువ్వు కూడా రారా నీ సంగతి కూడా చూసుకుంటా అంటూ తనపై కూడా బూతులతో రెచ్చిపోయాడు. అంటే ఇదంతా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీకి రానున్న అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యవహార శైలి మాత్రం కాస్త ఇబ్బంది కలిగించామని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు బీఆర్ఎస్ పార్టీ నేతల తీరు మాత్రం ప్రజలు అసహించుకుంటున్న పరిస్థితి నిలుస్తుంది. అంటే ఈ రోజు స్థానికంగా అంటే హుజూరాబాద్ చెందిన పార్టీ శ్రీకాంత్ అంటే ఇలాంటి చర్య ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియాపై ఖచ్చితంగా ఇబ్బందిగా ఉండేటప్పుడు సమాధానం చెప్పొచ్చు, లేకపోతే వారించే అవకాశం ఉంటుంది. కానీ దాడి చేసి బూతులు తిట్టడం అంటే ఎంత మానుషంగా ప్రవర్తించడం అనేది అంటే అధికారికి సంబంధించినటువంటి ప్రభుత్వ మండలి చూసుకోవాలనుకోవచ్చా? అంటే ఎలాంటి అసలు దీనికి సంబంధించినటువంటి ఏమైనా పోలీసులు చర్యలు తీసుకోవడం కంప్లైంట్ జరిగిందా? ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు ఏమంటున్నాయి? దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నాయి? తప్పకుండా అంటే ఇదంతా కూడా ఒక అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము జర్నలిస్టులపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మనకు చట్టంలో అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు అంటే ఇటీవల కాలంలో చూసుకోవచ్చు మనం వరంగల్ జిల్లాలో కూడా
రెండు ఛానళ్లకు సంబంధించిన ప్రతినిధులపై కూడా దాడులు జరిగాయి. దీని అంతా కూడా రెండు జర్నలిస్టు యూనియన్లు అంటే అనుబంధ సంస్థ అంటే ఏదైతే జర్నలిస్టు యూనియన్లు కూడా ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. దీనిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు జరిగిన తాజా పరిణామాన్ని కూడా కొంతమంది జర్నలిస్టులు అయితే ఎవరైతే ఈ ఛానల్ ప్రతినిధులు ఉన్నారో వారిని కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వారిని కేసు పెట్టండి, మీ వెనకాల మేము ఉంటామంటూ కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి. అయితే దీనికి భిన్నంగా పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో అంటే రివర్ గేర్ లో ఏదైతే వీళ్ళు వసూళ్లకు పాల్పడుతున్నారు ఛానల్ పేరు చెప్పుకొని అని చెప్పి వాళ్ళపై తిరిగి రివర్స్ కేసు పెడతానంటూ కూడా ఆ ఆడియో రికార్డ్ లో మనకు అర్థమవుతుంది. అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతి నిత్యం ఏదో ఒక చోట అంటే జర్నలిస్టులపై దాడులకు దిగడము కాకుండా అంటే సమాజంలో జరుగుతున్న అవినీతిని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలను వాళ్ళు చేస్తున్న తప్పులను మనము ప్రశ్నించే విధంగా కూడా ఒక జర్నలిస్టు అధికారాలు అయితే ఉంటాయి. ఈ క్రమంలో జర్నలిస్టులను కూడా నిర్బంధించే విధంగా వారిపై ఏదైతే కేసులు గతంలో కూడా చూడొచ్చు మీడియాపై దాడులు ఇటీవల కాలంలో అయితే తీవ్రంగా పడ్డారు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళపై కూడా జర్నలిస్ట్ రఘు తొలి వెలుగు రఘు లాంటి వాళ్ళ మీద కూడా ఇటీవల ఒక రఘును అయితే ఒక గతంలో కిడ్నాప్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అంటే ప్రతిసారి ఏదో ఒక చోట ఎక్కడో చోట మీడియాపై దాడులు మాత్రం తీవ్రంగా అవుతున్నాయని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. అది మొత్తానికి చూసుకున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఖచ్చితంగా మీడియాపై చూపిస్తున్నటువంటి ప్రజా అధికారులు ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడడం నిజంగా సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత అవుతున్నటువంటి 4th ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి మీడియాపై ఇలాంటి దాడులు అనేవి ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. అమ్మంటే